ఎండోమెట్రియాసిస్ ఉండడం వల్ల డయాబెటీస్ వస్తుందని మీకు తెలుసా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి మామూలుగా గర్భాశయం లోపల ఎండోమెట్రియం ఉంటుందని మనందరికీ తెలుసు. మరి గర్భాశయం బయట అండాశయాల చుట్టూ మందపు పొర ఏర్పడుతుంది. ఆ పొరనే ఎండోమెట్రియాసిస్ అంటారు. ఆ ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బ్లీడింగ్ అనేది హెవీగా అవుతుంది. 1 మంత్లో ఎన్నిసార్లైనా రావచ్చు, అసలు తగ్గకుండా బ్లీడింగ్ అవ్వచ్చు. అలా అయినప్పుడు రక్తం తగ్గిపోతుంది, ఒత్తిడికి గురవుతాం. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది మనకు అటాక్ అవుతుంది. మరి ఈ ఎండోమెట్రియాసిస్ రావద్దు అంటే నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా. అది డైలీ మీరు 5 టైమ్స్ 5 మినిట్స్ చెయ్యండి. అలా చేస్తే గనక మీకు తప్పకుండా ఎండోమెట్రియాసిస్ రాకుండా ఉంటుంది. ఎండోమెట్రియాసిస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ రాకుండా ఉండడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మరి మీకు ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు ఉంటాయి. మీరు ఆ రక్త పరీక్షలలో తెలుసుకోవచ్చు. ముందే మీరు కనుక్కొని మీరు డయాబెటీస్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. మరి ఇలాంటి చిన్న చిన్న హెల్త్ వీడియోస్ మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, సపోర్ట్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం అస్సలే మర్చిపోవద్దు.